హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ వీడియోస్ అనేది రెగ్యులర్గా వస్తాయండి. అంటే కుకింగ్ వీడియోసే కానివ్వండి, ఇంట్లో చేసుకునే పనులే కానివ్వండి, ఇవే వీడియోస్ తీసి పెడతాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే నన్ను సపోర్ట్ చేయండి. నేను కనిపించి వీడియోస్ చేయటం అనేది కుకింగ్ చేసేటప్పుడు కుదరదు కాబట్టి జస్ట్ నేను కుక్ చేసేటప్పుడు మాత్రమే ఇంకా కిచెన్లో ఉండి వీడియోస్ అవి ఎక్కువసేపు నేను కిచెన్లోనే ఉంటాను కాబట్టి నేను చేసే కర్రీస్ కానీ ఇంకేమైనా చేస్తే అవి చూపిస్తాను. లేదు నేను బయట ఏమైనా పని చేసుకుంటే కనుక గార్డెన్లో కానీ మామూలుగా బట్టలు ఆరేయటం ఇట్లాంటివి అయితే ఇవి సాధ్యమైనంత వరకు మా బాబు స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి పొద్దున్న పూట హడావిడిగా కొంచెం నాకు బాగాలేదు కాబట్టి పొద్దున్నే లేచిన దగ్గర నుండి ఏంటంటే హడావుడి అయిపోతుంది అనమాట. మార్నింగ్ టైము తనకి టిఫిన్ పెట్టి చట్నీలు చేసేవన్నీ వీడియో షూట్ చేసేంత టైం ఉండట్లేదండి. అందుకని బాబు స్కూల్కి వెళ్ళగానే నేను ఇంకా తనకి లంచ్ ప్రిపేర్ చేస్తాను కదా, దాని గురించి చేసినవే నేను వీడియో షూట్ చేసి పెడుతున్నాను. నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎట్లాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కర్రీ ఏంటంటే బీరకాయ టమాటా అనమాట. కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరగాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటాయండి. అలాగే ఇంగువ, మీకు ఇష్టమైతే ఇంగువ యాడ్ చేసుకొని, లేదంటే లేదు. బీరకాయ ముక్కలు చేదు లేకుండా మంచిగా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి పక్కన. ఇంకా అవి ఏంటంటే బాండీలో వేసుకోవాలి. ఆయిల్ వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు వేగిన తర్వాత ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా వేయించుకోవాలి. బీరకాయ ముక్కలు అనేది ఏంటంటే త్వరగా మగ్గిపోతాయండి. మూత పెట్టుకుంటే ఒక 5 నిమిషాలు మగ్గిపోతాయి అన్నమాట. చూసారు కదా, గరిటె తిప్పుతుంటేనే అవి కొంచెం తెలుస్తుంది అనమాట. ఇంకా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద మగ్గించుకుంటే ఇట్లా వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. కొంతమంది ఏంటంటే బీరకాయ ముక్కల్ని గట్టిగా పిండేసేస్తారు, వాటర్ అంతా బయటకు వచ్చేసి. నేను ఇంకా చేయి నొప్పి వలన పిండలేను కాబట్టి ఇంకా అట్లాగే మూత పెట్టేసి మగ్గిచ్చేసుకున్నాను అనమాట. ఇందులో కరివేపాకు యాడ్ చేసుకొని చాలా బాగుంటుంది. కరివేపాకు టేస్ట్ ఒకటి, ఎండుమిరగాయలు, వెల్లుల్లిపాయలు చాలా బాగుంటుంది అనమాట. అలాగే ముందుగా 3 టమాటాలు అయితే చిన్నవి కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇవైతే యాడ్ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే పాలు పోసి వండుతానండి. ప్రతి కర్రీలో పాలు పోసి వండుతుంటే మళ్ళీ వీడియోలో ఏదో ఒకటి అనుకుంటారని చెప్పి టమాటాలు యాడ్ చేశాను అనమాట. ఎక్కువగా పొట్లకాయ, సొరకాయ, బీరకాయ వీటిలో పాలు పోసే వండుతాను నేను. వెల్లుల్లిపాయలు తొక్కు తీసేసి పైన మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకొని నూనెలో ఫ్రై చేసుకొని పాలు పోసి వండుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేయండి. ఇంకా బీరకాయ ముక్కలు, టమాటాలు మగ్గిన తర్వాత సాల్ట్, పసుపు, కారం టేస్ట్కి సరిపడేట్లు వేసుకోండి. కారం ఎక్కువ తినకండి, కొంచెం కారం తక్కువ తినడమే మంచిదన్నమాట ఇప్పుడున్న రోజులను బట్టి. ఇంకా మొత్తం కలిపెట్టేసుకొని ఇంకా కారం, పసుపు, ఉప్పు మొత్తం టేస్ట్ చూసుకోండి ఒకసారి. ఏది తక్కువైతే అది అడ్జస్ట్ చేసుకోండి అనమాట. మళ్ళీ తర్వాత వేసుకుంటే ఏంటంటే కారం వాసన వస్తుందండి కర్రీ. అందుకని ముందే మొత్తం ఉప్పు, కారం, పసుపు అంటే లైట్గా వేసుకుంటారు. ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా లేదనేది ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మీ దగ్గర ఈ మూడిట్లో ఏదున్నా సరే అది యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ అండి బీరకాయ టమాటా కర్రీ అయితే. అందరూ చేసుకుంటారు. జస్ట్ నేను వ్లాగ్స్ ఛానల్ కాబట్టి నేను ఏం చేస్తున్నాను అనేది వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇట్లా స్లో ఫ్లేమ్ మీద మగ్గిచ్చేసుకుంటే మంచిగా కుక్ అయిపోతుంది. చాలా బాగుంటుంది ఈ కూర. నాకు ఇష్టం అనమాట అమ్మ చేసేవాళ్ళు ఇట్లా. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి పెసరపప్పు అండి. మా బాబు రోజు ఏదో ఒక చారు ఉండాలన్నమాట. అందుకని ఈరోజు పెసరపప్పు చారు చేద్దామని చెప్పేసి పెసరపప్పుని క్లీన్ చేసుకొని ముందే పక్కన పొయ్యి మీద అయితే పెట్టేసేసి 80% వరకు ఉడికించుకోవాలన్నమాట. నేను మొత్తం పూర్తిగా మర్చిపోయి పెట్టేసేసి బయట కూర్చున్నాను. మొత్తం ఉడికిపోయింది. ఇంకా అందులో టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కారం, పసుపు వేసుకొని మంచిగా టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. చూసారు కదా, పప్పు ముందే ఉడికిపోయింది. ఇంక ఇది పెసరపప్పు ఏంటంటే ఎక్కువగా మరిగించుకుంటేనే చాలా బాగుంటుందండి. అలాగే కల్లుప్పు కూడా వేసాను అనమాట. ఇందులోనే చింతపండు పులుసు అయితే యాడ్ చేస్తున్నాను. మామూలుగా అయితే పప్పు గుత్తితో మెదుపుతారనమాట. నాకు మెదిపే పని లేకుండా మెత్తగా ఉడికిపోయినాయి అవన్నీ. అందుకని చెప్పేసి చింతపండు పులుసు అయితే యాడ్ చేశాను. బాగా మరగాలండి. ఇందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు యాడ్ చేసుకొని బాగా మరగబెట్టుకోండి. పెసరపప్పు చారు ఏంటంటే ఎక్కువగా మరిగితేనే బాగుంటుంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ పొట్టు పెసరపప్పుతో పెసరపప్పు చారు చేసేవాళ్ళు. చాలా స్మెల్ వచ్చేది. అసలు ఏం వేసేవాళ్ళు కదా మా అమ్మమ్మ, మంచిగా చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలా చేసినా కూడా ఈ కూరగాయలు టేస్ట్లు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు పెసరపప్పు చారు చేస్తుంటే పెసరపప్పు చారే వాసనే రావట్లేదు అనమాట. స్మెల్ అసలు ఏం లేదు.
ఏదో చేసావంటే చేసావన్నట్లుంది. ఇంకా బాండీ అది పెద్దదయిపోయిందని చెప్పేసి చిన్నదయిపోయిందని పెద్ద దాంట్లో అయితే డిప్ చేసుకొని పోపయితే పెట్టేసాననమాట ఇంకా. చాలా సేపు మరిగిచ్చుకోవాలండి పెసరపప్పు. మరిగితేనే బావుంటుందని చెప్పేసి అమ్మయితే చెప్పారనమాట. నేను ఈ పెసరపప్పు చారు ఎప్పుడు ఇప్పటివరకు చేయలేదండి. ఫస్ట్ టైమ్ చేస్తున్నాను నేను. ఎక్కువ రసము, సాంబారు, పప్పుచారులు ఇవే చేస్తాను. పెసరపప్పు చారు ఫస్ట్ టైమ్ చేశాను నేను. బానే వచ్చిందనమాట, పర్వాలేదు. ఇంకిక్కడొచ్చేసి పొట్లకాయ పాలనమాట. ఇంకా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకి ఫ్రై చేసిన తర్వాత పొట్లకాయ ముక్కలైతే కట్ చేసుకోవాలనమాట. మంచిగా క్లీన్ చేసేసుకొని పైన పీల్ తీసేసి కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుందండి. ఇది కూడా మామూలుగా పాలు పోసుకోకుండా ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ నేను ఫ్రైలు ఇష్టపడతానండి. ఇంట్లో వాళ్ళు కూడా ఫ్రైలే ఎక్కువ తింటారనమాట. మూత పెట్టేసి మగ్గిచ్చేసుకోవాలి. దీనిలో చూసారు కదా మంచిగా మగ్గిపోయింది. ఒక 10 నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద పెట్టేసి మగ్గిచ్చేసుకుంటే మంచిగా మగ్గిపోయిందనమాట. ఇందులోనే కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇదివరకు నేను ఆకుకూరలు ఏం తినేదాన్ని కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఒంట్లో బాగాలేదు కాబట్టి తినాల్సి వస్తుందనమాట కంపల్సరీ. ఇంకా రోటి పచ్చళ్ళు అవి ఎక్కువ తినేదాన్ని నేను. మా అమ్మమ్మ బాగా చేసేవాళ్ళనమాట. అమ్మమ్మ అయినా ఇంకా అవి కూడా రోల్ ఒకటి ఆర్డర్ పెట్టానండి. ఇంకా అది వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం రోటి పచ్చళ్ళు అవి కూడా చూపిస్తాను అనమాట. ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా, ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని. చాలా బాగుంటుంది కర్రీ. ఎప్పుడైనా సరే మనం పాలు పోయాలనుకున్నప్పుడు పొట్లకాయ అయినా సరే, సొరకాయ అయినా, బీరకాయ అయినా పొయ్యి కట్టేసేసి కాచిన పాలు పోసుకుంటే మంచిది, విరిగిపోకుండా ఉంటాయన్నమాట. లేదు అనుకుంటే హడావుడిగా అనుకుంటే ఇట్లా కుక్ అయ్యేటప్పుడు పాలు పోసేసి మూత పెట్టేసేసుకుంటే సరిపోతుందన్నమాట. నేను ఇది ఇలా అయితే ట్రై చేశాను. ఎలా ఉందో ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి మా బాబు స్కూల్ నుండి వచ్చాడనమాట. ఈవినింగ్ వచ్చాడు. డైరీ అయితే తీసుకొచ్చాడు. ఇంకా అందులో రాశారనమాట మేడం వర్క్లు ఏమున్నాయి ఏంటనేది. మా బాబుని కూడా అడుగుతున్నాను, స్కూల్లో ఏం చెప్పారు ఏంటి నాన్న అని చెప్పేసి. ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే సెక్షన్స్ డివైడ్ చేస్తారు ఎగ్జామ్ పెట్టి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏలో ఉన్నాడనమాట. ఇంకా ఎగ్జామ్లో కొంచెం మార్కులు మంచిగా వస్తే ఏలోనే ఉంచుతారు. లేదు అనుకుంటే బి సెక్షన్లో పంపిస్తారనమాట. అదే మాట్లాడుతున్నాను మా బాబుతో. బాగా చదువుకోవాలి అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నాను. నా చిన్నప్పుడు జనాలు ఎక్కువ ఉంటే ఏ సెక్షన్, బి సెక్షన్ అట్లా పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా చదువుతో బాగా చదివే వాళ్ళని ఏ, కొంచెం చదివే వాళ్ళని బి సెక్షన్ ఇట్లా వేస్తున్నారనమాట. అదే కొంచెం నాకు నచ్చలేదు. చదివే పిల్లలు ఉంటారు, చదవని పిల్లలు ఉంటారు. అందరినీ ఒక చోట పెడితే అందరూ చదువుకుంటారు. అలా ఒక్కొక్కరిని చదివే వాళ్ళని ఒక సెక్షన్, చదవని వాళ్ళని ఒక సెక్షన్ అనేది నాకు నచ్చలేదు అంతగా. జస్ట్ నా ఒపీనియన్ నేను చెప్తున్నానండి. ఇంకా మా బాబు వర్షంలో బాగా తడిచొచ్చాడనమాట. ఇంకా తల అయితే తుడుస్తున్నాను. స్నానం చేసిరానా, నా ట్యూషన్ టైం అవుతుందంటే ఇంకా తనైతే స్నానానికి అయితే వెళ్ళాడనమాట. ఇక్కడైతే నేను టీ పెట్టుకుంటున్నాను. తనకైతే చపాతీ కాల్చిచ్చానండి మా బాబుకి. ఇంకా చపాతీ అందరూ చేస్తారు కదా, ఇంకా అందుకని చెప్పేసి నేను బయట నుండి చపాతీల ప్యాకెట్ అయితే తీసుకొచ్చి అది తనకి చపాతీ కాల్చి అయితే ఇచ్చేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను టీ పెట్టుకుంటున్నాను. అందరికీ తెలిసిందండి టీ ఎలా పెట్టుకుంటారు. నీళ్ళు, పాలు, పంచదార, టీ పొడి, యాలక్కాయ, అల్లం ముక్క అట్లా వేసుకొని మరిగించుకొని పెట్టేసుకుంటాం మేము. అమ్మ అయితే బాగా పెడతారు టీ కూడా. అమ్మ అంటున్నాను ఏమనుకోద్దు. ఎందుకంటే నాకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అమ్మే వచ్చి చేస్తారు. అమ్మ దగ్గర నుండే వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరిని అవే అమ్మ అని చెప్పేసి వస్తుందన్నమాట నోటికి మాట. దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఇక్కడ వచ్చేసి బాబు ట్యూషన్కి అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట. మా కన్నయ్య హనీ వస్తారేమో చూశాను, ఇంకా రాలేదు ఈరోజు అయితే. ఇంకా ఇప్పటి వరకు బాగుంది. చూసారు కదా, మా బూస్టి గారితో, జూలీ గారితో మాట్లాడుతున్నాను. ఉన్నట్టుండి సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయిందండి. చూసారు కదా, అస్సలు తెల్లవార్లు వర్షం వస్తూనే ఉందన్నమాట. బాగా వర్షం పడింది. మొక్కలకి వాటరింగ్ చేద్దాం అనుకున్నాను. ఇంకా వర్షం అయితే మామూలుగా రాలేదు. ఇంకా బాగా వచ్చిందనమాట. చల్లగా ఉంటే మేము పొలాల దగ్గర కాబట్టి ఉండేది కొంచెం మాకు మట్టి స్మెల్ అనేది బాగా వస్తుందనమాట. చాలా వరకు ఒక అరగంట వరకు బయటే కూర్చున్నాను. ఆ మట్టి స్మెల్ పీలుస్తూ చాలా బాగుంది. మట్టి స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను పల్లెటూరులోనే పెరిగాను అమ్మమ్మ దగ్గర. చిన్నమ్మమ్మ, పెద్దమ్మమ్మ ఇద్దరు ఒక చోటే ఉంటారు కాబట్టి అటు సైడ్ ఇటు సైడ్ వెళ్తూ వస్తూ ఉండేదాన్ని అనమాట. అలాగే మా లక్ష్మి మామయ్య వాళ్ళు కూడా చేను దగ్గరే ఉంటారు. వాళ్ళ దగ్గరే అమ్మకి కూడా ఇల్లు వాళ్ళు కడుతున్నారనమాట. ఇంకా స్మెల్ అవన్నీ మనకి చిన్నప్పటి నుండే పల్లెటూరు వాతావరణం అంతా అలవాటు కాబట్టి ఇంకా మంచిగా
ఆ స్మెల్ అట్లా వస్తుంటే చాలా పక్కన ఉంటాయన్నమాట మా ఇల్లు ఇది మేము ఉండేది. అస్సలు భలే ఉందండి మట్టి స్మెల్ అయితే. అబ్బా! సూపర్ అంటే సూపర్ అనమాట. మీకెవరికైనా మట్టి స్మెల్ అంటే ఇష్టం ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూసారు కదా! వర్షం అయితే అస్సలు తగ్గట్లేదనమాట. బాగా వస్తుంది. ఇంక నేను మీతో వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్కన వాళ్ళు టీవీ పెట్టుకున్నారనమాట. అందుకని వాయిస్ మామూలుగా స్కిప్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంక పైనుండి నీళ్ళు చూసారా ఎలా వస్తున్నాయి. మాకు మొక్కలున్నాయి గదండీ! అందుకని రబ్బీస్ ఉంటదనమాట. మా బూస్టీ గాడు, జూలీ గాడు ఏంటంటే అవన్నీ తొక్కేసేసి గచ్చంతా రబ్బీస్ చేసేసారు. ఇంకా బూస్టీ గాడి కోసం అయితే చాప అంటారు గదా! అదైతే తీసుకున్నాం అనమాట. లోపల తడిసిపోతున్నాడు గదా! వాడు. అందుకని జెప్పేసి ఎన్ని మ్యాట్లు కొన్నా చింపేసేసి పళ్ళతో పక్కన పెట్టేసాడనమాట. ఇంక ఈసారి చూడాలి ఏం చేస్తాడు ఏంటనేది.